తారకామండలిలో జరిగిన అవకతవకలపై ఎంక్వైరీ చేయాలన్నారు టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్. గత వైసీపీ పాలనలో జరిగిన అవినీతిని భక్తుల దృష్టికి వెళ్లకుండా అడ్డుకునేందుకు అనేక విధాల ఒత్తిడి తెస్తున్నారని అన్నారు. భక్తుల నమ్మకాన్ని దెబ్బతీసేలా స్వామివారి ఆదాయం కాజేసిన దొంగలను శ్రీకృష్ణదేవరాయల కాలం మాదిరిగా మరణశిక్ష విధించాలని భానుప్రకాష్ కోరారు. స్వామివారి సొమ్ము దొంగిలించిన వారికి శిక్ష పడే వరకు పోరాడతానని అంటున్న టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. టీటీడీ పారకామణిలో గతంలో జరిగినటువంటి ఒక దొంగతనానికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రస్తుతం రీ ఎంక్వైరీ జరగాలనేటటువంటి అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. ప్రస్తుతం టీటీడీ పాలక మండలి సభ్యులు మనతో పాటు ఉన్నారు. భానుప్రకాష్ గారు, సార్, గతంలో జరిగినటువంటి అంశాన్ని మరోసారి దాని పూర్తి స్థాయిలో వారికి శిక్షలు పడలేదు, మరోవైపు వారు దాతలుగా స్వాగతం పలిగేటటువంటి సిచ్యువేషన్ కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం దాని గురించి ఏం చెప్తారు? ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? దొంగల్ని దాతలుగా చేసినటువంటి ఘనత గత ప్రభుత్వానికి, వైసీపీ ప్రభుత్వానికి దక్కింది. గుళ్ళో దొంగతనం చేసి వాళ్ళు శిక్షించాల్సింది పోయి వారిని ఏ విధంగా తప్పించాలని చెప్పి ఆలోచనతో పనిచేసినటువంటి గత పాలకులు. అందుకనే వడ్డీ కాసుల వాడికి వడ్డీతో పాటు దోచుకుందంతా కట్టించేదానికి మా ఎన్డీఏ కూటమి మేము సిద్ధంగా ఉన్నాం. మా ముఖ్యమంత్రి గారు కానీ, మా లోకేష్ బాబు గారు కానీ దీని మీద చాలా సీరియస్గా ఉన్నారు. సిట్ ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి గారు కూడా మొన్న బ్రహ్మోత్సవాలకు వచ్చినటువంటి సందర్భంలో ఎవరిని వదిలే ప్రసక్తే లేదు, ఖచ్చితంగా అందరినీ వెంకటేశ్వర స్వామి ముందు, చట్టం ముందు నిలబెడతామని చెప్పి వారు నాతో చెప్పడం జరిగింది. నా పాలక మండలి సభ్యత్వం వదులుకోవడానికైనా సిద్ధం, ఈ కేసులో ఇంప్లీడ్ కావడానికి నేను సిద్ధంగా ఉన్నాననేటటువంటి ఒక సెన్సేషమైనటువంటి కామెంట్ చేశారు. ఎందుకు సార్? అంటే ఉదయం మా లీగల్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడితే ఒక టీటీడీ బోర్డు మెంబర్గా మీరు ఇంప్లీడ్ అయ్యే అవకాశం లేదని చెప్పారు. అవసరమైతే నా టీటీడీ బోర్డు మెంబర్కి నేను వదులుకుంటాను తప్ప దీన్ని పోరాటంలో నేను వెనక్కిపోసే ప్రసక్తే లేదని చెప్పి నేను వారికి చెప్పడం జరిగింది. మళ్ళీ లీగల్ ఎక్స్పర్ట్ కమిటీ మాట్లాడిన తర్వాత ఇంప్లీడ్ అయ్యే అవకాశం కూడా ఉందని చెప్పి వారు ఇప్పుడే చెప్పండి. ఇప్పుడే నేను రేపు ఇంప్లీడ్ అవుతున్నా, దానికి కావాల్సినటువంటి వకాలత్ మీద కూడా నేను సైన్ చేయనుంది. ఇంప్లీడ్ అవ్వకూడదు అంటే కూడా నేను స్వామివారి సేవకుడిగా, ఒక భక్తుడిగా, గోవింద భక్తుడిగా, అంటే బోర్డులో ఉండి అన్యాయాన్ని అరగట్టకపోతే ఎందుకండి? స్వామివారి సొత్తుని దోచుకున్న వాళ్ళని చట్టం ముందు నిలబెట్టకపోతే ఆ పదవి ఎందుకు? వెంకటేశ్వర స్వామి దగ్గర ఉండే బోర్డు సభ్యత్వం హోదా కాదండి, బాధ్యత. నేనంతా కాపలావాలి. వెంకటేశ్వర స్వామి దగ్గర కాపలా కుక్కగా పనిచేస్తానే తప్ప పదవి కోసం పనిచేసే వ్యక్తిని కాదు. ఇదే కాదు, అనేక కేసులు గత 20 సంవత్సరాలుగా తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి క్షేత్రం పట్ల కానీ, స్వామివారి పట్ల కానీ ఎవరు మాట్లాడినా సరే నేను దాదాపు 8-9 కేసులు హైకోర్టులో వేయడం జరిగింది. అన్ని స్వామివారికి అనుకూలంగా వచ్చాయి. అన్ని కేసులు ధర్మమే గెలిచింది. కాబట్టి ఈ కేసులో కూడా పరకామణి అంశంలో కూడా ఖచ్చితంగా ధర్మమే గెలుస్తుంది. నేనైతే మళ్ళీ చెప్తున్నా, ఎవరెవరు దీంట్లో ఎవరున్న సంబంధం ఉందో, ఎవరు ఎంత చేసినా సరే నేనైతే భయపడే ప్రసక్తే లేదు. నాకు వెంకటేశ్వర స్వామి తోడు, అండ, ఆయన నాకు ధైర్యాన్ని, బలాన్ని ఇస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇప్పటికే ఈ పారకామణికి సంబంధించి, లెక్కింపులకు సంబంధించి అనేక విధాలమైనటువంటి నియమాలు, అదేవిధంగా ఇందులో చట్టాలు కూడా ఉన్నప్పటికీ కూడా ఎందుకు సరే ఎక్కడో ఒక చోట లోటుపాట్లు జరుగుతూ ఉన్నాయి? ఇంకా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి అంటే ఏం చెప్తారు? అసలు మొత్తం లోటుపాట్లు కదండి. పోలీసులు అధికారుల నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చిన కారణంగా మేము కేసులో రాజీ పోయామని చెప్పి టీటీడీ అధికారులు ఇచ్చిన నివేదిక అది. టీటీడీ అధికారులు మాకుంటే నియమ నిబంధనలు ఉన్న ఆస్తులు రాసియాలంటే పేపర్ నోటిఫికేషన్ ఇవ్వాలా. ఈ ప్రత్యేక కేసులో పేపర్ నోటిఫికేషన్ అవసరం లేదని చెప్పి బోర్డు నిర్ణయం తీసుకునింది. అంటే ఎవరిని తప్పించడానికి, ఎవరిని మెప్పించడానికి నిర్ణయం తీసుకున్నారు? మనందరం పనిచేసింది స్వామివారి కోసం, స్వామివారి పాదసేవలో పనిచేయాల్సిందే తప్ప అది అప్పుడున్నటువంటి అధికార పార్టీ కోసం పనిచేయాల్సిన అవసరం లేదు. వైసీపీ కోసం పనిచేయాల్సిన నాయకులు కానీ, అధికారులు కానీ దీనికి సమాధానం చెప్పేది రోజు దగ్గరలోనే ఉంది. ఇది ఓవరాల్గా టీటీడీలో ఎటువంటి అవకతవకలు జరిగినా స్వామివారి సన్నిధిలో ఎటువంటి అవకతవకలు జరగకుండా కూడా పోరాడుతాను. అంతేకాకుండా ఈ కేసులో తాను ఇంప్లీడ్ అయ్యేంత వరకు ఇంప్లీడ్ అవ్వడంతో పాటుగానే ఎప్పటికీ ఈ కేసును వదిలిపెట్టేది లేదు అనేటటువంటిది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అడుగడుగున అన్యాయం జరిగింది పూర్తి స్థాయిలో. దీనికి సంబంధించి ఈ కేసును ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎఫ్ఐఆర్ కానించి పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉందనేది కూడా టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ శ్రవంతో రాజు.